about marriage, how did you know that he is the one that God chose for you? I'll also join one more question with this. What is God's will in marriage? దేవుని చిత్తం ప్రకారంగా ఒక వివాహం జరగాలంటే 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రార్థన. ఒకవేళ మీ మనసులో ఒక పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకెళ్లి, దేవా ఈ వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను, ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన ముందు మనం అది పెట్టాలి. మన ఇష్టం తర్వాత నాకు ఇష్టం గానీ ఇది నీకు ఇష్టమా లేదా అని ఆయనని అడిగే వారంగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ అరేంజ్ మ్యారేజ్ కూడా దేవా నీ చిత్తం ఏంటి ప్రార్థన చేసే వారంగా ఉంటే యు విల్ గెట్ అ క్లారిఫికేషన్ ఫ్రమ్ గాడ్. యు విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. అది కరెక్ట్ అనుకో, యు విల్ హ్యావ్ ఎన్ ఇన్నర్ పీస్. ఓకే, దిస్ ఇస్ రైట్. అది కరెక్ట్ కాదనుకో ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, పర్సన్ ఇస్ నాట్ కరెక్ట్. రెండో థింగ్ ఏంటంటే పర్సన్ యూ వాంట్ టు మ్యారీ, అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏదైనప్పటికీ కూడా ద పర్సన్ యూ వాంట్ టు మ్యారీ షుడ్ అలైన్ బై గాడ్స్ వర్డ్. డస్ హి గో రెగ్యులర్ టు ద చర్చ్? ఎవ్రీథింగ్ షుడ్ బి అలైనింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏదైనా చిన్న తేడా వచ్చింది అనుకోండి అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మన జీవితంలో ఆయన చిత్తం జరగాలంటే ఆయన వర్డ్ తో అలైన్ అవ్వాలి. అండ్ మూడో విషయం ఏంటంటే లుక్ అప్ టు యువర్ పాస్టర్స్. ఎవరిని చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా టేక్ దట్ పర్సన్ టు యువర్ పాస్టర్. పాస్టర్ గారు ఈ వ్యక్తిని నేను చేసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేసి చెప్పండి. ఎందుకంటే దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు కాబట్టి యు హ్యావ్ టు ఆస్క్ యువర్ పాస్టర్స్.